తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్లు కొంచెం లేట్ అయితాయంట. దానికి సంబంధించి ఒక స్టోరీ అయితే వచ్చింది. మామూలుగా గతంలో మనం చూస్తే తెలంగాణ ఏర్పడ్డప్పుడు లోక్‌సభ ఎలక్షన్‌లతో పాటే తెలంగాణ ఎన్నికలు కూడా జరిగాయి. కాకపోతే ఆహ్, కేసీఆర్ ఒకసారి ముందస్తెళ్ళిండు. ఒక 6 నెలలు ముందస్తు. అంటే లోక్‌సభ ఎలక్షన్‌లతో పాటు ఎళ్తే నాకు కొంచెం ప్రాబ్లమ్ అయితదని ముందస్తుకెళ్ళిర్రు. దాంతోటి లాస్ట్ టైమ్ కూడా మనకు 6 నెలల ముందే అయిపోయినాయి. కానీ నెక్స్ట్ 2029లో జమిలీ ఎన్నికల కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఊకే మళ్ళీ మళ్ళీ అంటే ప్రతి ఇయర్ ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ బీహార్ వస్తాయి, మన ఢిల్లీ అయిపోయినాయి, మళ్ళీ యూపీ వస్తుంటాయి. ఇంకా రకరకాలు అంటే ప్రతి ఇయరు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కాకుండా జమిలీ ఎన్నికలు అన్నీ ఒకటేసారి నిర్వహించాలని కేంద్రం అయితే ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆల్రెడీ ఈ జమిలీ కోసము 2029 నుంచే ప్రయత్నాలు అయితే చేస్తుందంట. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరి లోక్సభ తెలంగాణ అసెంబ్లీకి ప్లస్ లోక్సభకు రెండిటికి ఒకటేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. మరి ఆల్రెడీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటైంది. అది ఆల్రెడీ వాళ్ళు జమినీ బిల్లు పెట్టిరు, జేపీసీకి వెళ్ళింది కదా. జేపీసీ అయితే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కూడా సేకరిస్తుందట. మరి 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిసి లోక్సభ ఎన్నికలు అయితే అంటే ఇక 2034 నుంచి ఇక అన్ని రాష్ట్రాలకు ప్లస్ లోక్సభకు అన్నిటికి కలిపి ఒకటేసారి ఎలక్షన్లు అయ్యే విధంగా వీళ్ళైతే రూట్ మ్యాప్ అయితే రెడీ చేస్తురట. మరి ఈ జేపీసీ రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు అందరి అభిప్రాయాలు అయితే సేకరిస్తుందట. జమిలీ వెళ్తే ఎట్లా వెళ్దాం ఏంటి అని ఆ బిల్లులో సవరణలు చేయడానికైతే వీళ్ళైతే ట్రై చేస్తున్నారంటే నేపథ్యంలో 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయితే అవుతాయంట. మరి 2029లో చాలా చేంజెస్ అవుతాయి. జమిలీ ఎన్నికలు రావచ్చు ఒకటి. ఇంకోటి ఏంటంటే మహిళా రిజర్వేషన్ల బిల్ అవుతుంది. అప్పటికి 33% మహిళలకు ఏదైతే ఉందో అది 2029 నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ జనాభా లెక్కలు అయిపోయినప్పుడే లోక్సభ అసెంబ్లీ వాళ్ళ పునర్వ్యవస్థీకరణ చేసి ఆ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. సీట్ల సంఖ్య పెరుగుతుంది, జమిలీ ఎన్నికలు అవుతాయి, మహిళా రిజర్వేషన్ ఈ మూడు కూడా వచ్చే అవకాశం ఉంది 2029. మరి ఈ ఎన్నికల చరిత్రలో ఇదొకటి కీలక సంవత్సరంగా అయితే మారబోతుంది 2029. మరి జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దాని మీద అయితే రాజకీయ పార్టీలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి. మామూలుగా జమిలీ ఎన్నికలు వస్తే ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో వాళ్లకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలు వస్తే లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలకు కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. నేపథ్యంలో మరి బీజేపీ గవర్నమెంట్ అయితే చాలా గట్టిగా ఉంది ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు తీసుకురావాలని. మరి ఈ జమిలీ ఎన్నికలు వస్తే మరి మనకు మామూలుగా అయితే 2028 డిసెంబర్లో ఎన్నికలు కావాలి, ఎలక్షన్లు కావాలి. అప్పటికి మన ప్రభుత్వ పదవీ కాలం అయిపోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ది. మరి లోక్సభ ఎన్నికలు అయితే 2029 మేలో అవుతాయి, ఏప్రిల్ మేలో అవుతాయి కాబట్టి ఒక 5-6 నెలలు డిఫరెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి 5-6 నెలలు ఈ గవర్నమెంట్ని ఎక్స్టెండ్ చేస్తారా టైము, లేదంటే రాష్ట్రపతి పాలన పెడతారా అనేది ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న వాటిని ఇట్లా వేయాలి ఏంటి అనేది ఆ బిల్లులో పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి మరి ఇక నెక్స్ట్ ఎలక్షన్లు అంటే ఇంకొక 6 నెలలు పదవీ కాలం అయితే పెరిగే అవకాశమే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇంకొక 6 నెలలు ఎక్కువ టైం దొరికే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకొక 4 ఇయర్స్ మామూలుగా 3.5 ఇయర్స్లో ఎలక్షన్లు వస్తాయి అనుకుంటున్నాం కదా, కావు ఇంకొక 6 నెలలు పెరిగి 4 ఇయర్స్లో తెలంగాణ ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉంది. దాని మీద ఆల్రెడీ కసరత్తు కూడా ప్రారంభమైతే అయిందట.